ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు కదం తొక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్ను ముట్టడించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా తమ సమస్యలను పరిష్కరించలేదు అని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు అడిగేది కొంతెమ్మ కోరికలు కాదు, వారు జీవించడానికే బ్రతకడానికే కనీస వేతనం అమలు చేయమని కోరుతా ఉన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు రాసేటటువంటి అంగన్వాడీ సోదరిమణులకు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు అవ్వడంలా వాళ్ళకు వచ్చే అరకొర వేతనాలు, హెల్పర్కి 7,000, టీచర్లకు 11,500. ఈ యొక్క జీతాలతో వారు నెలంతా ఎలా బ్రతకాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా, జీతాలు పెంచండి మహాప్రభ అంటే ఈ రోజు నవచేతన యాప్ అని, ఎస్ఆర్ డ్యూటీ అని, ఇంకొక యాప్ అని, ఫేస్ యాప్ అని అనేక రకాల యాప్లు తీసుకొచ్చి పని భారాన్ని పెంచుతా ఉన్నారు. అయ్యా, పని భారం కాదు, పని చేయడానికి అంగన్వాడీలు బద్దకస్తులు కాదు, మరి ఇచ్చేటటువంటి పనికి సరైనటువంటి జీతాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హరిజనపేట యూపీహెచ్సీ ముందు 2 రోజులుగా ఆశా వర్కర్లు ధర్నా కొనసాగుతోంది. ఏఎన్ఎం వేధింపుల కారణంగా రమాదేవి అనే ఆశా వర్కర్ గుండెపోటుకు గురైందని వారు ఆరోపిస్తున్నారు. రమాదేవిపై అకారణంగా దుర్భాషలాడిన ఏఎన్ఎం పద్మపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఏఎన్ఎం గారు ఏదైతే బాధాకరంగా ఏదైతే దుర్భాషలాడి ఆశా వర్కర్ని మనసు నొప్పించి అనేక సందర్భాలలో అంగన్వాడీలో జరిగే కార్యక్రమాల్లో గాని ప్రతి ఒక్క విషయంలో ఆవిడ చాలా హార్ష్ గా మాట్లాడుతుందని చెప్పి ప్రజలున్న సమక్షంలో కూడా ఆవిడ ఆశా వర్కర్కి ఎటువంటి విలువ లేకోకుండా చాలా చిన్న చూపుతో మాట్లాడి మీరెంత మీ బ్రతుకులెంత అని చెప్పి ఆవిడ చాలా ఇదిగా మాట్లాడుతుందని చెప్పి రమాదేవి చాలా వాపోయింది. ఈ నేపథ్యంలో ఆవిడ జరిగిన అన్యాయానికి ఏఎన్ఎం గారి బాధ్యత వహించి ఆవిడపై కఠిన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని వెంటనే మేము ఆశా వర్కర్స్ తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.